చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. ఒక్క సీటు, ఒకే ఒక్క జెడ్పీటీసీ సీటు. దీనికోసం టీడీపీ చేయని అరాచకం లేదు. దాడులు మొదలుకొని ఏకంగా హత్యాయత్నాల వరకు వెళ్ళింది. రివర్స్లో బాధితులపైనే కేసులు పెట్టిస్తోంది. ఏకంగా పోలింగ్ బూతులు మార్చేస్తోంది. దీనంతటికీ కారణం ఆ ఒక్క జెడ్పీటీసీ స్థానం వైఎస్ఆర్సీపీ కంచుకోటలో ఉండటం. అవసరమైతే ప్రత్యర్థుల ప్రాణాలు తీసైనా సరే ఇక్కడ టీడీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పచ్చ గ్యాంగ్ పనిచేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పరిణామాలు చూస్తుంటే అసలు పులివెందులను ఏం చేయాలనుకుంటున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఆ ఒక్క సీటు కోసం ఇన్ని దారుణాలేంటి? ఒక్క పదవి కోసం ప్రాణాలు తీసేంతలా ఈ దాడులేంటి? పోలీసులు కూడా నిందితులకే ఒత్తాసు పలకడమేంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. చేతకాక ఈ సింగపూర్ మాటలు ఎందుకు సార్? ఇదే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నది. మాటలు చూస్తే సింగపూర్ దాటిపోతోంది, చేతలు చూస్తే సూడాన్ సమీపంలో ఉంది. ఇదంతా మన చంద్రబాబు గారి గురించే అని మీకు అర్థమైందని నాకు అర్థమైంది. అర్థం కాని విషయం ఏంటంటే సంపద సృష్టిస్తానన్న బాబు గారు అప్పుల్లో రికార్డు సృష్టించడం ఏంటి అన్నది అర్థం కావడం లేదు. ఇది అర్థమైనా కాకపోయినా పర్వాలేదు, కానీ చేసిన అప్పంతా ఎవరి జేబులోకి వెళుతోంది అన్నది అస్సలు అర్థం కావడం లేదు. ఇంతకీ 14 నెలల్లో బాబుగారు సృష్టించిన సంపద ఎంత? సింగపూర్ మాటలు, సూడాన్ చేతలు చెబుతోంది ఏంటి? బాబుగారి ట్రాక్ రికార్డు చూసి సింగపూర్ సైతం నివ్వెరపోయిందా అన్నట్టు మన సింగపూర్ బాబుగారికి సింగపూర్లో పరాభవం ఎదురయ్యేలా మెయిల్స్ పెట్టిన ధీరుడెవ్వడు? తేల్చేద్దాం గన్ షాట్గా.